ఆశావాహులను సంతృప్తి పరచడానికి ఏడాదిన్నర తర్వాత చేపట్టిన తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మరింత అసంతృప్తికి దారితీసింది. ఇచ్చిన జిల్లాలకే మరింత ప్రాతినిధ్యం ఇవ్వటం, సగం జనాభా తామేనని చెప్పుకుంటున్న బీసీల కంటే ఎస్సీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం, కొన్ని జిల్లాలకు అసలు ప్రాతినిధ్యమే లేకపోవటం లాంటి ఎన్నో లోపాలు కళ్లకు కట్టినట్టు కనబడుతూనే ఉన్నాయి. మంత్రి పదవి దక్కని వాళ్ల సంగతులు ఎలా ఉంటే దక్కిన వాళ్లు తమకు కేటాయించే శాఖలతో సంతృప్తి చెందుతారా అనే ప్రశ్న కూడా మొదలైంది. మిగిలిన 3 ఖాళీలతో ఊరిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఎంతకాలం ఆశావాహులను బుజ్జగిస్తుందనేది అసలు ప్రశ్న. తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలకు గాను 15% సూత్రం ప్రాతిపదికన సీఎం సహా 18 మందికి మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది. మొదటి విడత 12 మంది మాత్రమే ప్రమాణం చేయగా అప్పటి నుంచి 6 ఖాళీలు ఊరిస్తూనే ఉన్నాయి. లోక్సభ ఎలక్షన్స్ వరకు కొన్నాళ్లు, ఏడాది పాలన అంటూ ఇంకొన్నాళ్లు వాయిదా వేసుకుంటూ వచ్చారు. మొత్తానికి ఇప్పుడు ఏడాదిన్నర పూర్తయిన వేళ 6 ఖాళీలలో 3 భర్తీ చేశారు. రెడ్డి సామాజిక వర్గానికి కొత్తగా అవకాశాలు ఇవ్వబోవటం లేదన్న సంకేతాలు ఉన్నా వాళ్ల ప్రయత్నాలు, హెచ్చరికలు సాగుతూ వచ్చాయి. ఏమైనా సోషల్ ఇంజనీరింగ్ పేరుతో 2 ఎస్సీలకు, 1 బీసీకి మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్టానం సహజంగానే ఆశావహులను బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. జిల్లాల వారీగా చూసిన విస్తరణ అసంతృప్తిగానే ఉండిపోయింది. పైగా ప్రాతినిధ్యం ఉన్న జిల్లాకే మరింత ప్రాతినిధ్యం దొరికింది. 10 ఉమ్మడి జిల్లాల్లో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు అవకాశమే రాలేదు. తొలి మంత్రివర్గంలోనే ఖమ్మం జిల్లాకు 3 అత్యధిక ప్రాధాన్యం లభించింది. భట్టికి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కటంతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, తుమ్మల నాగేశ్వరరావుకు కీలకమైన శాఖలు దక్కాయి. నల్గొండ, వరంగల్, మహబూబ్నగర్, కరీంనగర్ జిల్లాలకు 2 చొప్పున మంత్రులున్నారు. మెదక్ జిల్లాకు 1 మాత్రమే మంత్రి కాగా ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు అసలే ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో ఆ జిల్లాల నుంచి పదే విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. మొత్తానికి ఏడాదిన్నర తరువాత జరిగిన విస్తరణలోనూ జిల్లాల పరంగా న్యాయం జరగలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉండగా ఇప్పుడు వాకిటి శ్రీహరికి అవకాశం దక్కింది. ఆ విధంగా ఆ జిల్లాలో మంత్రుల సంఖ్య 3కు పెరిగింది. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీధర్ బాబు, పొన్నం శ్రీకర్ ఇప్పటికే మంత్రులుగా ఉండగా ఇప్పుడు మళ్లీ అదే జిల్లాలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు మంత్రి పదవి ఇవ్వడంతో ఆ జిల్లాల్లో కూడా 3 మంత్రులయ్యారు. ప్రాతినిధ్యమే లేని 4 జిల్లాల్లో ఒక్క ఆదిలాబాద్ జిల్లాకు మాత్రమే కొత్తగా అవకాశం కల్పించారు. ఆ విధంగా వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి లభించింది. మొత్తానికి ఈసారి మంత్రి పదవులు పొందిన 3 అసెంబ్లీకి మొదటిసారి ఎన్నికైన వాళ్లే కావటం విశేషం. వివేక్ మాత్రం 2009లో పెద్దపల్లి ఎంపీగా ఎన్నికైన చరిత్ర ఉంది. ఇప్పుడు జరిగిన ఈ విస్తరణ తర్వాత కూడా నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం లేకుండానే పోయింది. మంత్రివర్గ విస్తరణలో సోషల్ ఇంజనీరింగ్కు ప్రాధాన్యమిచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటిదాకా మంత్రివర్గంలో 2 ఎస్సీలుండగా మరో 2కి అవకాశం కల్పించినట్టు చెబుతున్నారు. అంటే 15 మంది ఎస్సీ ఎమ్మెల్యేలలో 4కి మంత్రి పదవులు, 1కి స్పీకర్ పదవి దక్కినట్లు లెక్క. కానీ సగం జనాభా ఉందని చెప్పుకుంటున్న బీసీలకు 3 మంత్రి పదవులు మాత్రమే వచ్చాయని బీసీలు వాదిస్తున్నారు. సీనియారిటీ పరంగా, జిల్లాల పరంగా మంత్రి పదవులు దక్కలేదని వాదిస్తున్న వాళ్లలో ముందు వరుసలో ఉన్నారు సుదర్శన్ రెడ్డి. ఇంకోవైపు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రాతినిధ్యం కోరుతున్న మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఈ విస్తరణ పట్ల చాలా కోపంగా ఉన్నారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తన అన్న వెంకట్రెడ్డి మంత్రి అయినా సరే తనకు ఇచ్చి తీరాలంటున్నారు. పైగా తాను పార్టీలో తిరిగి చేరేటప్పుడు తనకు హామీ ఇచ్చారనేది ఆయన వాదన. జిల్లాలో ఇప్పటికే 2 రెడ్లు ఉన్నారన్న విషయాన్ని కూడా ఆయన పట్టించుకోవటం లేదు. మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో 3 మంత్రులు లేరా అన్నది కూడా ఆయన ప్రశ్న. నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు జానారెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారనేది రాజగోపాల్ రెడ్డికి ఉన్న గట్టి అనుమానం.
ఇలాంటి అసంతృప్తులను చల్లార్చి నచ్చజెప్పడానికి స్వయంగా ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా రంగంలోకి దిగారు. ఇళ్ల దగ్గరికే వెళ్లి బుజ్జగింపులు మొదలుపెట్టారు. పార్టీలో పదవులు ఇస్తామని నచ్చజెప్పుతున్నారు. ఇంకా 3 మంత్రి పదవులు ఉన్నాయని ఆశ చూపిస్తున్నారు. అయితే నేరుగా అసంతృప్తి వ్యక్తం చేయకపోయినా బీసీలకు తగినంత ప్రాధాన్యం లేదన్న వాదన బలం పుంజుకుంటోంది. అదే కోటాలో మంత్రి పదవి కోసం విజయశాంతి ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి సహా 4 రెడ్లు మంత్రివర్గంలో ఉండడంతో మళ్లీ రెడ్డి సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వటం మీద తర్జనపర్జనలు సాగుతూ ప్రస్తుతానికి వాయిదా వేశారు. కానీ ఆ 3 పదవుల చుట్టూ ఆశావహుల ఎదురుచూపులు ఇంకెన్నాళ్ళో.